రైతు రావణాసుడు అయిపోతే సమాజానికి చాలా ఇబ్బంది అయిపోద్ది. కొందరికి తెలిసే ఉంటుంది. రావణాసుడు రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. కానీ శ్రీలంకలో రావణాసుడిని రాజుగా పూజిస్తారు. ఎందుకనంటే రావణాసుడు బ్రాహ్మణ కులంలో పుట్టిపోయినా తెల్లారు లేస్తే ముక్కుటి దేవతలకి పూజ చేసేవాడు. అందుకే రావణాసుడు శ్రీలంకలో రాజు. ఇంకోటి రావణాసుడు ఒకప్పుడంట శ్రీ వెంకటేశ్వర వైకుంఠంలో గేట్గా వాచ్మెన్గా ఉండేవారంట. కానీ ఏదో ఒక ముని వస్తే లోపలికి వెళ్ళడం లేదంట. ఆ ముని చెప్పించాడంట, నువ్వు రాక్షసుడు జన్మెత్తావు, మళ్ళీ విష్ణుమూర్తి శ్రీరామచంద్ర పుట్టి సావు, నీ శాపం విముక్త అవుద్ది అని శాపం ఇచ్చారు. అందుకే రైతు రావణాసుడు అయిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కలియుగ రావణాసుడు ఎలా ఉంటాడంటే వాడు చాలా 50 పైసలు పోస్ట్ కార్డు మీద కూడా రామకోటి రాసేస్తాడు. అంత తెలివితేటండి కలియుగ రావణాసుడికి, రైతు రావణాసుడికి మారితే. ప్లస్ సైబర్ అటాక్ కూడా చేసేస్తాడు. హ్యాకింగ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాగా ఆడిట్ చేయటం కూడా వచ్చు. సో రైతుకి గౌరవం ఇవ్వండి. రైతు లేకపోతే 2 పూటలు భోజనం తినలేరు. మీరు ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని డాలర్లు ఉన్నా మీ దగ్గర, ఏ కరెన్సీ ఉన్నా కూడా తినలేరు. క్రిప్టో కరెన్సీ ఉన్నా కూడా మీరు భోజనం చేయలేరు. సో రైతుని గౌరవించండి, వాడిని తక్కువ అంచనా వేయమాకండి. రైతు కుటుంబంలో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది యూఎస్ నుంచి కూడా తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది కాస్త అర్థం చేసుకోండి. మాతృభూమి మీద ప్రేమ మీద వాళ్ళు తిరిగి వచ్చినారు. అది దయచేసి వాళ్ళని డోంట్ అలౌ దెమ్ టు టేక్ law in their hands. Thank you.